171 to 188 టీఎంసీకి. బీజేపీకి ఏమో 118 నుంచి 126, కాంగ్రెస్కి 2 నుంచి 6, సిపిఎంకి 1 నుంచి 3. ఇప్పుడు దీంట్లో ఓవైసీ వాళ్ళ అకౌంట్ చూపించట్లేదు, ఇప్పుడు దాకా చూపించట్లేదు. దట్టు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ కూడా ఈ 91 lakhs వచ్చిన తర్వాత చేసిన సర్వే కాదు, దీనికన్నా ముందు చేసిన సర్వే కాబట్టి ఏమైనా కాస్త అది వస్తుంది, డిఫరెన్స్ ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం టీఎంసీకి 215 స్థానాలు గెలిచారు వాళ్ళు. ఈసారి 188 హయ్యర్ లెవెల్లో ఉంది, 171 బాటమ్ లెవెల్లో ఉంది. సో అంటే ఆల్మోస్ట్ ఒక 50 సీట్ల లాస్ చూపిస్తున్నారు. బీజేపీకి లాస్ట్ టైం 77 సీట్లు వచ్చిన బీజేపీకి 126 హయ్యెస్ట్, 118 లోవెస్ట్ చూపిస్తున్నారు. సో అక్కడ 31, ఇక్కడ 20 పెట్టుకుంటే వాళ్ళకు కూడా 50 సీట్ల డిఫరెన్స్ చూపిస్తుంది. వాళ్ళకి పాజిటివ్, వీళ్ళకి నెగటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో బీజేపీ పర్ఫార్మెన్స్, బీజేపీకి అంతా తెలుసు, అలీపుర్ద్వార్, చిలుగుడి, డార్జిలింగ్ ఈ ఏరియాస్లో వాళ్ళు లాస్ట్ టైం చాలా సీట్లు గెలిచారు. ఈసారి గెలవాలంటే బెంగాల్ హార్ట్లాండ్లో కూడా గెలవాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చే కాదు, మమతా బెనర్జీ ఓట్లు ఎవరు తీసుకెళ్ళిపోతారో దాన్ని బట్టి ఉంటుంది ముస్లిం ఓట్ బ్యాంక్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. ప్లస్ ఈ 90 లక్షల మంది ఓటర్ లిస్ట్ని తీసేసిన దాంట్లో ఎంతమంది ఏ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు వెళ్ళారో దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. లాస్ట్ టైం ఎన్ని ఓట్లు ఉండే, ఈసారి ఎన్ని ఓట్లు, దాని డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇదే జరగబోతుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ వెస్ట్ బెంగాల్లో మార్పు రావాలంటే మార్పు ఏం రాదు అంత ఎక్కువ. కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ చాలా మంచి ఫైట్ ఇస్తున్నారు. అమిత్ షా గారు 15 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇష్యూస్ గురించి మన అందరూ తెలిసిందే. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ మేజర్ ఇష్యూ వెస్ట్ బెంగాల్లో. కీ ఫ్యాక్టర్స్, ఉద్యోగం లేదు, ఇండస్ట్రీలు లేవు. సిపిఎం టైం నుంచి అట్లా ఉంది. మమతా బెనర్జీ కూడా వచ్చి అదే యాటిట్యూడ్ ఫాలో చేస్తుంది. రెండోది లా అండ్ ఆర్డర్. ఆర్జీ కార్ మర్డర్ కేసు చూసాం, వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తున్నారు బీజేపీ టికెట్ మీద ఈసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.